హలో మిత్రమా, మీ అందరికీ బిగ్ థ్యాంక్స్. ఎందుకంటే మన వీడియోస్ అన్నీ మంచిగా వ్యూస్ వస్తున్నాయి, అలాగే మీరు లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, మన వీడియోస్ని ఆదరిస్తున్నారు. కాబట్టి మీ అందరికీ బిగ్ థ్యాంక్స్. అలాగే మన సబ్స్క్రైబర్లో ఒకరైన ఒక స్టూడెంట్ ఇలాగ కామెంట్ చేస్తున్నారు, సార్ ప్లీజ్ వుడ్ ప్లస్ V1 వుడ్ బీ ప్లస్ నౌన్ యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ ఐఎన్జీ ఫార్మ్ V3 వుడ్ హ్యావ్ ప్లస్ V3 నౌన్ వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ నౌన్ యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ ఇన్ ఫార్మ్ V3. వీటి యొక్క రూల్స్ తెలుసుకుందామంటే ఎవరు డీటెయిల్గా చెప్పటం లేదు. మీరైనా వుడ్కి సంబంధించిన అన్నీ చెప్పండి సార్ ప్లీజ్. అండ్ వుడ్ని పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్లో యూజ్ చేస్తారంట. అలా చేస్తే వాటికి ఒక సిచ్యువేషన్ ఆర్ మీనింగ్ ఎలా మారుతాయి చెప్పండి ప్లీజ్ అని హరి అనే ఒక సబ్స్క్రైబర్ మనకి రిక్వెస్ట్ పెట్టారు. కాబట్టి అతని రిక్వెస్ట్ మేరకు ఇలాగే ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. అతను చెప్పిన రిక్వెస్ట్లో మనము టచ్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్. హరి, నీలాగా ఎవరికి డౌట్స్ ఉన్నా కూడా నువ్వు చెప్పిన విషయానికి వస్తే మనం నేర్చుకోవాల్సింది, నీ డౌట్లో క్లియర్గా నాకు అనిపించింది ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి మనం క్లియర్గా తెలుసుకుంటే నీ డౌట్ క్లియర్ అవుతుంది. అలాగే వుడ్ని ఎన్ని రకాలుగా యూజ్ చేయాలో కూడా మనకి అర్థమవుతుంది. సో ఈ వీడియోలో కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది చాలా మంచి టాపిక్. ఈ టాపిక్ నేర్చుకోవటం వల్ల మనం చాలా సందర్భాల్లో మనము ఇంగ్లీష్ని మాట్లాడవచ్చు, యూజ్ చేయొచ్చు. సో కాబట్టి ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి మీకు అర్థమైనా లేవా, ఎంతవరకు అర్థమైనాయి, వాటిని ఎంత ఎఫిషియెంట్గా మీరు యూజ్ చేయగలుగుతున్నారు అనే దాని మీద ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక టెస్ట్ కండక్ట్ చేస్తాను. ఆ టెస్ట్ ద్వారా వీటి గురించి మీరు క్లియర్గా తెలుసుకుంటారు, మీకు అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ లెర్నింగ్. మిత్రమా, ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ 4 తెలుగు సెంటెన్సెస్ని నేను చెప్పాను. ఈ 4 తెలుగు సెంటెన్సెస్ 4 రకాలైన సందర్భాలని తెలుపుతాయి. సో 1 by 1 చూద్దాం. అలాగే ఈ టాపిక్ని కూడా మనము క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ నాకు మంచి అలవాట్లు ఉంటే నేను ఆనందమైన జీవితాన్ని గడుపుతాను. ప్రస్తుతం నాకు మంచి అలవాట్లు ఉంటే నేను అందమైన జీవితాన్ని గడుపుతాను అని మనం తెలుగులో మాట్లాడుతున్నాం. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చో కూడా చూద్దాం. అలాగే ఈరోజు నీకు మంచి అలవాట్లు ఉంటే రేపు నువ్వు ఆనందమైన జీవితాన్ని గడుపుతావు. అలాగే మనకి మంచి అలవాట్లు ఉంటే మనము ఆనందమైన జీవితాన్ని గడిపే వాళ్ళం. అలాగే అప్పట్లో అతనికి మంచి అలవాట్లు ఉంటే అప్పుడే అతను ఆనందమైన జీవితాన్ని గడిపేవాడు. సో ఇక్కడ 4 సెంటెన్సెస్ని నేను ఎందుకు రాశానంటే ఈ 4 సెంటెన్సెస్ 4 రకాలైన సిచ్యువేషన్ని కన్వే చేస్తాయి. ఆ సిచ్యువేషన్స్ని ఇక్కడ 4 రకాలుగా మనం మాట్లాడుకుంటున్నాం. ఆ 4 ఏంటంటే ఫస్ట్ జీరో కండిషనల్ స్టేట్మెంట్స్ అని, అలాగే సెకండ్ వన్ ఫస్ట్ కండిషనల్ స్టేట్మెంట్ అని, అలాగే థర్డ్ వన్ సెకండ్ కండిషనల్ స్టేట్మెంట్ అని, అలాగే ఫోర్త్ వన్ థర్డ్ కండిషనల్ స్టేట్మెంట్ అని. సో ఇక్కడ జీరో కండిషనల్ స్టేట్మెంట్స్లో ఫస్ట్ సెంటెన్స్ రాశాను చూడండి. నాకు మంచి అలవాట్లు ఉంటే నేను ఆనందమైన జీవితాన్ని గడుపుతాను. సో ఈ జీరో కండిషనల్ స్టేట్మెంట్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడైనా జనరల్ ట్రూత్స్, జనరల్ ఫ్యాక్ట్స్ చెప్పినప్పుడు మనం యూజ్ చేస్తాం. జనరల్ ట్రూత్ అంటే ఏంటి, జనరల్ ఫ్యాక్ట్ అంటే ఏంటంటే సాధారణంగా జరిగే పనులు అని, అంటే ప్రస్తుతం సాధారణంగా అవి జరుగుతాయి అని మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ ఐ హ్యావ్ గుడ్ హ్యాబిట్స్ ఐ లీడ్ ఏ హ్యాపీ లైఫ్. నాకు మంచి అలవాటు ఉంటే నేను అందమైన జీవితాన్ని గడుపుతాను. ఇక్కడ మీరు స్ట్రక్చర్ గమనిస్తే ఇక్కడ 2 రకాలైన క్లాజెస్ని మనం యూజ్ చేస్తున్నాం. ఒకటి ఇఫ్ క్లాసు. సో ఇఫ్ క్లాజ్ని మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడుతున్నాం. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం మాట్లాడినప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సో ఫస్ట్ ఇఫ్ వస్తుంది, తర్వాత ప్లస్ సబ్జెక్ట్, తర్వాత V1, తర్వాత ఆబ్జెక్ట్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి ఫార్ములా.
తర్వాత కూడా మెయిన్ క్లాజ్ అని ఇంకోటి ఉంటుంది. సో ఈ మెయిన్ క్లాజ్లో కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మెయిన్ క్లాజ్. సో ఈ మెయిన్ క్లాజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇక్కడ కూడా సేమ్ ఫార్ములాని మనం యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ స్ట్రక్చర్ని యూజ్ చేసి మనము జీరో కండిషనల్ స్టేట్మెంట్ని మాట్లాడతాము. అంటే ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్ అని ఎందుకు అంటున్నామంటే ప్రతి ఒక్క దాంట్లో మనకు ఒక కండిషన్ చెప్తాం. ఆ కండిషన్ ఫుల్ఫిల్ అయితే ఒక పని జరుగుతుంది, ఆ కండిషన్ ఫుల్ఫిల్ కాకపోతే ఇంకో పని జరుగుతుంది అని చెప్పటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇఫ్ యూ హీట్ వాటర్ 200 degrees Celsius ఇట్ బాయిల్స్. నువ్వు గనక నీటిని 100 degrees Celsiusకి వేడి చేస్తే అది ఆవిరైపోతుంది. ఒకవేళ ఇఫ్ యూ డోంట్ హీట్ వాటర్ టు 100 degrees Celsius ఇట్ డజంట్ బాయిల్ అని చెప్తాం. అంటే ఇక్కడ ఇఫ్ క్లాజ్లో కండిషన్ చెప్తున్నాము. ఈ కండిషన్ ఫుల్ఫిల్ అయినా అవ్వకపోయినా ఒక యాక్షన్ ఇక్కడ జరుగుతుంది, దాని రిజల్ట్ అంటాం. జీరో కండిషనల్లో ఇఫ్ క్లాజ్ అయినా మెయిన్ క్లాజ్ అయినా రెండు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటాయి. దానికి ఫార్ములా ఫస్ట్ సబ్జెక్ట్, తర్వాత V1, తర్వాత ఆబ్జెక్ట్. ఇంకో సెంటెన్స్ కూడా చూద్దాం. మీరు ఏ సెంటెన్స్ తీసుకున్నా ప్రతి సెంటెన్స్లో మనకి ఇఫ్ క్లాజ్ ఉంటుంది. ఆ ఇఫ్ క్లాజ్లో కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్కు తగ్గ రిజల్ట్ మనకి మెయిన్ క్లాజ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ మిక్స్ రెడ్ అండ్ బ్లూ యూ గెట్ పర్పుల్. ఎరుపు మరియు నీలం కలిపితే మీకు ఉదా రంగు వస్తుంది, అంటే పర్పుల్ కలర్ అని అర్థం. అంటే ఇఫ్ క్లాజ్లో కండిషన్ చెప్తున్నాము. కండిషన్ అంటే మీరు కనుక రెడ్ని బ్లూని మిక్స్ చేసినట్లయితే మీకు పర్పుల్ అనే కలర్ వస్తుంది. ఒకవేళ మీరు మిక్స్ అయ్యకపోతే పర్పుల్ కలర్ రాదు. ఇఫ్ యూ డోంట్ మిక్స్ రెడ్ అండ్ బ్లూ యూ డోంట్ గెట్ పర్పుల్. అంటే మనం నెగిటివ్లో కూడా మాట్లాడవచ్చు. ఇప్పటిదాకా పాజిటివ్గా మాట్లాడుకుంటున్నాం కదా, నెగిటివ్ కూడా ఏంటి? ఇఫ్ యూ డు నాట్ మిక్స్ రెడ్ అండ్ బ్లూ, ఇఫ్ యూ డు నాట్ మిక్స్ రెడ్ అండ్ బ్లూ you do not get purple. అంటే ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే ఇఫ్ క్లాజ్లో ఇక్కడ ఇఫ్ క్లాజ్, ఇదంతా ఇఫ్ క్లాజ్. సో ఇఫ్ క్లాజ్లో కండిషన్ చెప్తున్నాము. ఆ కండిషన్ ఏంటి? నువ్వు కనుక రెడ్ని బ్లూని మిక్స్ చేయకపోతే నీకేమి రాదు. ఆ రిజల్ట్ ఏంటి? నీకు వచ్చే రిజల్ట్ ఏంటి? యూ డోంట్ గెట్ పర్పుల్. ఇది రిజల్ట్. ఇలానే అన్ని కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. నిదానంగా వినండి, జాగ్రత్తగా వినండి. ఈ వీడియో మీరు పూర్తిగా కంప్లీట్ చేసినట్లయితే చాలా అంటే చాలా తెలుగు సిచ్యువేషన్స్ని ఇంగ్లీష్లో మాట్లాడగలరు. సో అలాగే థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటి? ప్లాంట్స్ డై ఇఫ్ దే డోంట్ గెట్ ఎనఫ్ సన్లైట్. సో ఇఫ్ క్లాజ్ ఇక్కడ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది కండిషన్. ఇది మెయిన్ క్లాజ్ అంటే రిజల్ట్. మొక్కలకు తగినంత ఎండ కాంతి లభించకపోతే అవి ఎండిపోతాయి. అలాగే ఇఫ్ యూ టచ్ ఫైర్ ఇట్ బర్న్స్ యూ. మీరు నిప్పును తాకితే అది మిమ్మల్ని కాల్చేస్తుంది. అంటే క్లియర్గా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇక్కడ ఇఫ్ క్లాజ్ అనేది ఒకటి తీసుకుంటున్నాము. ఈ ఇఫ్ క్లాజ్లో కండిషన్ చెప్తున్నాము. సో ఈ కండిషన్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. అలాగే ఆ కండిషన్ ఫుల్ఫిల్ అయినా అవ్వకపోయినా ఒక రిజల్ట్ అనేది వస్తుంది. ఆ రిజల్ట్ని మనము మెయిన్ క్లాజ్ అనుకుంటున్నాము. సో ఈ మెయిన్ క్లాజు మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. సో ఇది మనకి ఇక్కడ జరుగుతుంది. అలాగే ఫస్ట్ కండిషనల్ని ఎప్పుడు యూజ్ చేయాలి? సో ఫస్ట్ కండిషనల్ని ఎప్పుడు యూజ్ చేస్తారంటే పాసిబుల్ ఫ్యూచర్ ఈవెంట్స్. అంటే ఈరోజు నువ్వు ఈ పని చేస్తే రేపు ఆ పని జరగవచ్చు అని చెప్పటం. ఈరోజు నువ్వు ఈ పని చేయకపోతే రేపు ఆ పని జరగదు అని చెప్పటం. సో అలా ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా మీరు ఫస్ట్ కండిషనల్
స్టేట్మెంట్స్ స్ట్రక్చర్ని యూజ్ చేసి మీరు ఇంగ్లీష్లో మాట్లాడండి. ఫర్ ఎగ్జాంపుల్, నీకు మంచి అలవాట్లు ఈరోజు ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ గుడ్ హ్యాబిట్స్ టుడే, ఏమవుతుంది? రేపు నువ్వు ఆనందమైన జీవితాన్ని గడుపుతావు. యూ విల్ లీడ్ ఏ హ్యాపీ లైఫ్. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? ఇక్కడ కూడా ఒక కండిషన్ చెప్తున్నాము. ఆ కండిషన్ ఏంటి? నీకు మంచి అలవాట్లు ఉంటే వచ్చే రిజల్ట్ ఏంటి? యూ విల్ లీడ్ హ్యాపీ లైఫ్. సో ఇక్కడ కండిషన్కి ఇఫ్ క్లాజ్ని యూజ్ చేస్తున్నాం. ఆ ఇఫ్ క్లాజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. అలాగే రిజల్ట్కి మెయిన్ క్లాజ్ని యూజ్ చేస్తున్నాం. అది సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనకి ఉంటుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఏ స్ట్రక్చర్లో ఉంటుంది? సబ్జెక్టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఏ స్ట్రక్చర్లో ఉంటుంది? సబ్జెక్టు ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, మీరు ఫస్ట్ కండిషనల్ స్టేట్మెంట్ని రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఏమంటున్నాడు? ఇఫ్ ఇట్ రెయిన్స్ వీ విల్ క్యాన్సిల్ ది పిక్నిక్. ఇఫ్ ఇట్ రెయిన్స్ వీ విల్ క్యాన్సిల్ ది పిక్నిక్. వర్షం వస్తే కండిషను. కండిషన్ చెప్పడానికి ఏం యూజ్ చేస్తున్నాం? ఇఫ్ క్లాజ్. ఇఫ్ క్లాజ్ని ఎందులో రాస్తున్నాం? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. తర్వాత మేము పిక్నిక్ రద్దు చేస్తాము అంటే రిజల్ట్ని ఇక్కడ మాట్లాడుతున్నాం. సో ఈ మెయిన్ క్లాజ్ అనేది మనకి ఏ టెన్స్లో ఉంది? ఈ మెయిన్ క్లాజ్ అనేది మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది. అలాగే అన్నీ ఉంటాయి మీరు గమనిస్తే. షీ విల్ పాస్ ది ఎగ్జామ్ ఇఫ్ షీ స్టడీస్ హార్డ్. సో ఇక్కడ కూడా అంతే. ఇఫ్ క్లాజ్ కండిషన్ చెప్తుంది. అలాగే మెయిన్ క్లాజ్ షీ విల్ పాస్ ది ఎగ్జామ్, ఇది ఏం చెప్తుంది? రిజల్ట్ని చెప్తుంది. అలాగే ఇఫ్ హీ కాల్స్ మీ ఐ విల్ ఆన్సర్ ఇమీడియట్లీ. సో ఇఫ్ క్లాజు అలాగే మెయిన్ క్లాజు. అతను నాకు ఫోన్ చేస్తే, ఇక్కడ నన్ను కాదు నాకు అని రాసుకోండి. అతను నాకు ఫోన్ చేస్తే నేను వెంటనే సమాధానం ఇస్తాను. కండిషన్ చెప్తున్నాము. కండిషన్ ఫుల్ఫిల్ అయితే వచ్చే రిజల్ట్ని కూడా మనం చెప్తున్నాం. అలాగే దే విల్ గో టు ద బీచ్ ఇఫ్ ద వెదర్ ఈజ్ గుడ్. ఇఫ్ ద వెదర్ ఈజ్ గుడ్ ఇదేంటి? కండిషన్. దే విల్ గో టు బీచ్ ఇదేంటి? రిజల్ట్. సో కండిషన్ ఇఫ్ క్లాజ్లో మాట్లాడుతున్నాము, అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. అలాగే రిజల్ట్ని మెయిన్ క్లాజ్లో మాట్లాడుతున్నాము, అది మనకి ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది. సో ఇదొక్కటి మీకు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా వీటిని యూజ్ చేయొచ్చు. అలాగే సెకండ్ కండిషనల్ స్టేట్మెంట్స్. సో వీటిని ఎప్పుడు యూజ్ చేస్తామంటే అన్రియల్ హైపోథెటికల్ సిచ్యువేషన్స్. అంటే ఈ సెకండ్ కండిషనల్ స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇంతకీ సిచ్యువేషన్ ఏంటంటే, ఇంతకీ సందర్భం ఏంటంటే, జరగని పనిని మనము ఇమాజిన్ చేసుకొని జరిగిద్ది అని చెప్తాం. జరగని పనిని జరగదు అని ఇమాజిన్ చేసుకొని చెప్తాం. అది ఎలాగో జరగదు కదా, కనీసం ఇమాజిన్ చేసుకొనైనా సంతోషిద్దాము అని మనము చెప్పే సందర్భంలో వీటిని సెకండ్ కండిషనల్ స్టేట్మెంట్ని మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి మంచి అలవాట్లు ఉంటే, మనకు మంచి అలవాట్లు లేవు, ప్రస్తుతం మనకి మంచి అలవాట్లు లేవు, కానీ ఉంటే ఏం జరుగుతుంది? మనము ఆనందమైన జీవితాన్ని గడిపే వాళ్ళము. ఇఫ్ వీ హ్యాడ్ గుడ్ హ్యాబిట్స్ వీ వుడ్ లీడ్ ఏ హ్యాపీ లైఫ్. మనకి మంచి అలవాట్లు ఉంటే, లేవు కాబట్టి ఉంటే అని మాట్లాడుకుంటున్నావు. జరగని పనిని జరిగి ఉంటే బాగుంటుంది అని మాట్లాడుకుంటున్నావు.
సో ఉండి ఉంటే ఏం జరుగుతుంది, మనం ఆనందమైన జీవితాన్ని గడిపేవాళ్ళం. వీ వుడ్ లీడ్ ఏ హ్యాపీ లైఫ్. సో ఈ సందర్భాన్ని చెప్పటానికి మనకి ఇఫ్ క్లాజ్లో కండిషన్ యూజ్ చేస్తాం, మెయిన్ క్లాజ్లో రిజల్ట్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ కండిషన్ చెప్తాము. సో ఆ కండిషన్ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంటుంది. సో సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ V2 అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈట్, ఏట్, ఈటెన్. సో ఇది V1, ఇది V2, ఇది V3. సో ఇలా ఉంటాయన్నమాట. సో V2 అంటే ఇక్కడ 8. సో అలాంటి వెర్బ్ ఫామ్స్ని మీరు తీసుకోవాలి. అలాగే మెయిన్ క్లాజ్ ఎలా ఉంటుందంటే, సో మెయిన్ క్లాజ్ మనకు వచ్చేసి ఇక్కడ సబ్జెక్ట్ ఉంటుంది, ప్లస్ వుడ్ ఉంటుంది, అలాగే షుడ్ ఉంటుంది, అలాగే కుడ్ ఉంటుంది, అలాగే మస్ట్ ఉంటుంది, అలాగే మే ఉంటుంది, అలాగే మైట్ ఉంటుంది, తర్వాత V1 ఉంటుంది, చివరిలో ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఇది ఒకసారి చూడండి. సో వుడ్ని ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఉండి ఉండేది, పాసిబిలిటీ ఉన్నప్పుడు వుడ్ని యూజ్ చేయండి. పాసిబిలిటీ జరగవచ్చు జరగకపోవచ్చు అన్నప్పుడు వుడ్ని యూజ్ చేయండి. షుడ్ని ఎప్పుడు యూజ్ చేస్తారు, రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యతగా జరిగి ఉండాల్సింది అన్నప్పుడు మీరు షుడ్ని యూజ్ చేయండి. కుడ్ని ఎప్పుడు యూజ్ చేస్తారు, ఇది కూడా పాసిబిలిటీనే. పాసిబిలిటీ అంటే ఈ పని జరగవచ్చు జరగకపోవచ్చు అని. ఇది మాత్రం మస్ట్ అనేది ఖచ్చితంగా జరిగి ఉండాలి అన్నప్పుడు కంపల్షన్, ఖచ్చితంగా జరిగి ఉండాల్సింది కానీ జరగలేదు అని. ఇది కూడా పాసిబిలిటీ, జరిగి ఉండొచ్చు జరగకపోవచ్చు అన్న సందర్భంలో మేని యూజ్ చేయండి. అలాగే మైట్ని కూడా సేమ్ పాసిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇఫ్ ఐ ఓన్ ది లాటరీ ఐ వుడ్ ట్రావెల్ అరౌండ్ ది వరల్డ్. నేను లాటరీ గెలిస్తే నేను ప్రపంచాన్ని చుట్టి ప్రయాణిస్తాను. యాక్చువల్గా నీకు లాటరీ రాలేదు, నువ్వు ప్రపంచం అంతా తిరగలేదు, కానీ వస్తే ప్రపంచం మొత్తం తిరిగేవాడివి అని రాని జరగని పని ఇమాజిన్ చేసుకుంటున్నావు. మనం ఇలా అనుకుంటాం కదా, నేనే కోటీశ్వరుని అయి ఉంటే మంచి కారు కొనేవాడిని, నేనే చీఫ్ మినిస్టర్ని అయితే, నువ్వే ఒక CEO అయితే, నువ్వే ఒక హీరో అయితే, నువ్వు నేనైతే అని మాట్లాడుతూ ఉంటాం. సో అలాంటి సందర్భాన్ని కూడా మనం మాట్లాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వర్ యూ, నేను నువ్వైతే ఐ వుడ్ నాట్ బీ లైక్ యూ. నేను నువ్వైతే నీలాగా ఉండను. ఇఫ్ ఐ వర్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ ఐ వుడ్ గివ్ మోర్ ప్రయారిటీ టు ఎడ్యుకేషన్. కానీ నువ్వు చీఫ్ మినిస్టర్ ఎప్పుడు అవుతావు, అవ్వవు కదా. సో కాబట్టి అలాగే సెకండ్ సెంటెన్స్, షీ వుడ్ బై ఎ న్యూ కార్ ఇఫ్ షీ హ్యాడ్ మోర్ మనీ. ఆమె దగ్గర ఎక్కువ మనీ ఉండుంటే ఆమె ఒక కారు కొనేది. అలాగే ఇఫ్ హీ వర్ ట్రాలర్ హీ వుడ్ ప్లే బాస్కెట్బాల్. అతను కనుక బాగా పొడవుగా ఉంటే అతను బాస్కెట్బాల్ ఆడేవాడు. ఒకవేళ ఇలా రాస్తాం, ఇఫ్ మై ఫాదర్ వర్ రిచ్ ఐ వుడ్ ఎంజాయ్ మై లైఫ్. మా నాన్న ధనవంతుడు అయ్యి ఉంటే నేను నా జీవితాన్ని ఎంజాయ్ చేసేవాడిని, కానీ మా నాన్న ధనవంతుడు కాదు, నేను ఎంజాయ్ చేయడానికి స్కోప్ కూడా లేదు అని మీనింగ్ అనమాట. అలాగే ఫోర్త్ వన్, దే వుడ్ కమ్ టు ద పార్టీ ఇఫ్ దే వర్ ఇన్వైటెడ్. ఇలా మనం మాట్లాడుతుంటాం, వారిని ఆహ్వానిస్తే వారు పార్టీకి వచ్చేవారు, మీరు వాళ్ళని ఇన్వైట్ చేయలేదు, వారు రాలేదు, ఇన్వైట్ చేసి ఉండాల్సింది. ఇఫ్ దే వర్ ఇన్వైటెడ్ దే వుడ్ కమ్ టు ద పార్టీ అని చెప్పటం. అంటే మనము ఇక్కడ ఏం చేస్తున్నామో చూడండి క్లియర్గా. ఇక్కడ ఏం చేస్తున్నామంటే జరగని పనిని జరిగితే బాగుండేది అని ఒక
నిస్పృహని మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. అలాగే లాస్ట్ కండిషనల్ స్టేట్మెంట్, దట్ ఈజ్ థర్డ్ కండిషనల్ స్టేట్మెంట్. సో ఈ థర్డ్ కండిషనల్ స్టేట్మెంట్స్ని ఏ సందర్భంలో మనం ఉపయోగిస్తామంటే పాస్ట్ అన్రియల్ సిచ్యువేషన్స్, అంటే గడిచిపోయిన కాలంలో జరగని పనిని లేకపోతే జరిగిన పనిని ఇమాజిన్ చేసుకొని ఊహించుకొని అది జరగకుంటే బాగుండేది, అది జరుగుంటే బాగుండేది అనే ఒక రిగ్రెట్ ఫీల్ అవటం. రిగ్రెట్ అంటే అయ్యో అలా చేయకుండా ఉండాల్సింది, అయ్యో అలా చేసి ఉండాల్సింది అని మనం మాట్లాడుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, అప్పట్లో అతనికి మంచి అలవాట్లు ఉండి ఉంటే, అప్పట్లో అతనికి మంచి అలవాట్లు లేవు, ఒకవేళ ఉండి ఉంటే అప్పుడే అతను ఆనందమైన జీవితాన్ని గడిపేవాడు. ఇఫ్ వీ హ్యాడ్ గుడ్ హ్యాబిట్స్, సారీ అతను కాబట్టి ఇక్కడ హీ రావాలి. ఇఫ్ హీ హ్యాడ్ గుడ్ హ్యాబిట్స్ హీ వుడ్ హ్యావ్ లెడ్ ఏ హ్యాపీ లైఫ్. అప్పట్లో అతనికి మంచి అలవాట్లు ఉండి ఉంటే అప్పుడే అతను ఆనందమైన జీవితాన్ని గడిపేవాడు అని చెప్పడం. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే, ఇక్కడ కూడా ఒక కండిషన్ని చెప్తున్నాం. ఏం కండిషన్ అది? గతంలో జరిగని కండిషన్. అలాగే ఆ కండిషన్కి వచ్చిన రిజల్ట్ని కూడా మనం మాట్లాడుతున్నాం. సో ఆ కండిషన్ని ఇఫ్ క్లాస్లో పెడుతున్నాం, అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం యూజ్ చేయాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అలాగే రిజల్ట్ని మెయిన్ క్లాస్లో చెప్తున్నాం. దానికి ఫార్ములా ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వుడ్, ఇక్కడ కుడ్ కూడా రావచ్చు, ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో మీరు గమనిస్తే అన్ని ఎగ్జాంపుల్స్ ఈ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ అబౌట్ ద మీటింగ్ ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్. నేను ఆ సమావేశం గురించి తెలుసుకొని ఉంటే నేను హాజరై ఉండేవాడిని. కానీ ఆ సమావేశం గురించి అతనికి తెలియదు కాబట్టి హాజరు కాలేదు, కాబట్టి అతను ఒక రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు. అందుకోసమే ఈ సెంటెన్స్ని చెప్పాడు. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ అబౌట్ ది మీటింగ్, నాకు గనక ఆ సమావేశం గురించి తెలిసి ఉంటే నేను ఆ సమావేశానికి అటెండ్ అయ్యేవాడిని అని చెప్తున్నాడు అనమాట. అలాగే షీ వుడ్ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామ్ ఇఫ్ షీ హ్యాడ్ స్టడీడ్ హార్డర్. ఆమె మరింత కష్టపడి చదివి ఉంటే ఆమె పరీక్షలో ఉత్తీర్ణత సాధించేదే. కానీ కష్టపడలేదు, పాస్ అవ్వలేదు ఎగ్జామ్స్, కానీ చేసి ఉంటే, కష్టపడి ఉంటే వచ్చాయి మంచి మార్క్స్, కొట్టేది ర్యాంకు అని అర్థం. అలాగే ఇఫ్ దే హ్యాడ్ లెఫ్ట్ ఎర్లియర్ దే వుడ్ హ్యావ్ కాట్ ద ట్రైన్. వారు ముందుగా బయలుదేరి ఉంటే వారు రైలు ఎక్కేవారు, కానీ ఎక్కలేదు. గతంలో గడిచిపోయిన కాలంలో జరగని పని. ఇఫ్ దే హ్యాడ్ లెఫ్ట్ ఎర్లియర్, వాళ్ళు ముందుగా వెళ్ళుంటే రైలు ఎక్కేవారు, బట్ వాళ్ళు ఎక్కలేకపోయారు, ట్రైన్ మిస్ అయ్యారని అర్థం. అలాగే ఈ వుడ్ హ్యావ్ బీన్ ఆన్ టైమ్ ఇఫ్ ఈ హ్యాడ్ సెట్ హిజ్ అలారం. అతను గడియారం సెట్ చేసి ఉంటే అతను సమయానికి వచ్చేవాడు, కానీ అలారం పెట్టుకోలేదు, సమయానికి రాలేదు. అందుకోసమే ఒక నిస్పృహతో ఈ మాట అతను మాట్లాడుతున్నాడు. ఇఫ్ హీ హ్యాడ్ సెట్ అలారం ఈ వుడ్ హ్యావ్ బీన్ ఆన్ టైమ్. అతను ఆన్ టైంకి వచ్చేవాడు. సో ఇలాగ మనము 4 టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తాం. ఒకసారి ఆ 4 ఒకటే సెంటెన్స్ని యూజ్ చేసి మీకు సమ్మరీ ఇస్తాను, క్లియర్గా వినండి. సో ఇక్కడ మనము ఫస్ట్ 0 కండిషనల్ స్టేట్మెంట్ అని ఒకటి చెప్పుకుంటున్నాం. అదేంటంటే ఇఫ్ ఐ హ్యావ్ ఏ కార్. నా దగ్గర కార్ ఉంటే ఐ డ్రైవ్ ఇట్. నా దగ్గర కారు ఉంటే దాన్ని నేను డ్రైవ్ చేసేవాడిని. ఎప్పుడు ఇది సాధారణంగా జనరల్గా మనం చెప్పే ఒక మాట. అలాగే
ఫస్ట్ కండిషనల్ స్టేట్మెంట్ని ఎప్పుడు యూజ్ చేస్తాం, అది కూడా ఇప్పుడు ఇది జరిగితే రేపు అది జరుగుతుందని చెప్పటం. అప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ ఏ కార్, నా దగ్గర ఇప్పుడు కార్ ఉంటే ఐ విల్ డ్రైవ్ ఇట్. ఇక్కడ ఇట్ అంటే కార్ అని అర్థం. సో ఇది కూడా ఫ్యూచర్ ఈవెంట్ని గురించి మాట్లాడటం. అలాగే సెకండ్ కండిషనల్ టైప్ ఎప్పుడు యూజ్ చేస్తాం, అన్రియల్ సిచ్యువేషన్స్. అదేంటి, ఇఫ్ ఐ హ్యాడ్ ఏ కార్, నా దగ్గర కార్ ఉంటే ఐ వుడ్ డ్రైవ్ ఇట్. అన్రియల్ సిచ్యువేషన్, నా దగ్గర కార్ లేదు, ఒకవేళ ఉంటే అన్రియల్ సిచ్యువేషన్. అట్ ద సేమ్ టైం ఇమాజిన్ కూడా చేసుకుంటున్నాం, ఇమాజిన్. అలాగే ఇఫ్ ఐ హ్యాడ్ ఏ కార్, ఇక్కడ 2 హ్యాడ్లు ఎందుకు రాశానంటే ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తున్నాను. దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అందుకని 2 హ్యాడ్లు వచ్చాయి. యాక్చువల్గా V1లో హ్యావ్, V2లో హ్యాడ్, V3లో కూడా హ్యాడే. ఆల్రెడీ ఒక హ్యాడ్ ఉంది స్ట్రక్చర్లోనే, ఇంకో హ్యాడ్ మనం యాడ్ చేసాం అంతే. సో ఇఫ్ ఐ హ్యాడ్ ఏ కార్ ఐ వుడ్ హ్యావ్ డ్రివెన్ ఇట్. సో ఇదేంటి, గతంలో పాస్ట్ టైంలో ఇన్కంప్లీటెడ్ ఆర్ ఇంపాసిబుల్ యాక్షన్. సో ఇలాగా మనము ఈ 4 కండిషనల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసి మనం ఎక్కువ సిచ్యువేషన్స్ని మాట్లాడుతూ ఉంటాం. సో మిత్రమా, మీకు క్లాస్ క్లియర్గా అర్థమైందని భావిస్తున్నాను. సో మీకు కనుక అర్థమైతే ఇక్కడ డిస్ప్లే చేస్తున్న టెస్ట్ని ఒకసారి రాయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ టెస్ట్ ఏంటంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. సో మీకోసం నేను ఒక 3 చేస్తాను, రిమైనింగ్ మీరు చేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీకు కనుక ఈ పీడిఎఫ్ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా అవి డైరెక్ట్గా మీ వాట్సాప్కి రావాలంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లో మీకు ఈ పీడిఎఫ్ రావటానికి అలాగే వీడియో రావటానికి మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మన వాట్సాప్ గ్రూప్లోకి వస్తారు, లేకపోతే ఇక్కడ స్కానర్ని స్కాన్ చేసినా మన వాట్సాప్ గ్రూప్లోకి వస్తారు. సో ఇక్కడ టెస్ట్ని ఒకసారి చూద్దాం. ఆ టెస్ట్ని నేను మీకోసం ఒక 3 చేస్తాను, రిమైనింగ్ మీరు చేసి నాకు కామెంట్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి, ఇఫ్ ఇట్ డాష్ ద గ్రౌండ్ గెట్స్ వెట్. సో 0 కండిషనల్ స్టేట్మెంట్లో నేనేం చెప్పాను, 2 ఇఫ్ క్లాజు మెయిన్ క్లాజు, కండిషను రిజల్ట్ 2 సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటాయి కాబట్టి ఇట్ రెయిన్స్. ఇఫ్ ఇట్ రెయిన్స్ ద గ్రౌండ్ గెట్స్ వెట్. అలాగే సెకండ్ వన్ ఏంటి, ఇఫ్ యూ డాష్ టూ మచ్ జంక్ ఫుడ్ యూ విల్ గెట్ స్టక్. సో ఫస్ట్ కండిషనల్ టైప్లో ఏంటి, సో ఇఫ్ క్లాజ్లో కండిషన్లో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఇఫ్ యూ ఈట్, సో ఈట్ ఈస్ ద కరెక్ట్ వన్. అలాగే ఇఫ్ ఐ డాష్ యూ ఐ వుడ్ టేక్ ద ఆపర్చునిటీ, సెకండ్ కండిషనల్లో నేను చెప్పాను. సో ఇక్కడ బీ ఫామ్ అంటే వర్. సో ఇఫ్ ఐ వర్ యూ, నేను నువ్వైతే ఐ వుడ్ టేక్ ది ఆపర్చునిటీ, నేను ఆ అవకాశాన్ని తీసుకునేవాడిని. సో రిమైనింగ్ మీరు చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అవర్ Ingvita YouTube channel.